4వ తారీఖున జరిగినటువంటి జూమ్ మీటింగ్ లో మనం ఎలుగొండ ప్రాజెక్టు నికర జలాల విషయం మీద మనం మాట్లాడుకున్నాం. మళ్ళా ఈ సెకండ్ మీటింగ్ ని మనం ఈరోజు కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. వాస్తవంగా ముందుగా సోదరులు వడ్డే శ్రీనివాస్ గారికి కృతజ్ఞత తెలియజేయాలా. ఎందుకంటే ఒక బాధ్యత గల పౌరుడిగా మిత్రులు వడ్డే శ్రీనివాస్ గారు మరి ఈరోజు మనందరినీ కలిపి ఈ యొక్క ఎలుగొండ ప్రాజెక్టు సాధన కోసం, ఎలుగొండ ప్రాజెక్టు నికర జలాల సాధన కోసం మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నా తరపున, అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, ఈరోజు మనం ఒకసారి పరిశీలించినట్లయితే 1976లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మొత్తం కృష్ణా నది సంబంధించి 2130 టీఎంసీల నీరు మరి ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాలకు అవును మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మొత్తం 811 టీఎంసీల నీరు మరి ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ 811 టీఎంసీల నీటిలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 512 టీఎంసీలు, తెలంగాణ ప్రభుత్వానికి 299 టీఎంసీలు నీటి పంపకాలు జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ 512 టీఎంసీల్లో కూడా కేసీ కెనాల్కి 39.90 టీఎంసీలు, అలాగే తుంగభద్ర హై లెవెల్ కెనాల్కి హెచ్సిఎల్కి 32.5 టీఎంసీలు, అలాగే ఎస్ఆర్బిసి 19 టీఎంసీలు, సాగర్ కుడి కాలువకి 100 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువకి 32 టీఎంసీలు, కృష్ణా డెల్టాకి 151 టీఎంసీలు, 181 టీఎంసీలు, ఈ విధంగా 512 టీఎంసీలు మరి నికర జలాల పంపిణీ జరగడం జరిగింది. అయితే ఎలుగొండ ప్రాజెక్టుకి కానివ్వండి, తెలుగు గంగకు కానివ్వండి, గాలేరు నగరికి కానివ్వండి, హంద్రీనీవాకు కానివ్వండి, ఈ 4 ప్రాజెక్టులకి ఈ యొక్క నికర జలాల పంపిణీ లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మిత్రులందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అయితే తెలుగు గంగకు మాత్రం 25 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి ఆనాడు ఈ యొక్క బచావత్ ట్రిబ్యునల్ తర్వాత వచ్చేటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో కూడా ఆ రోజు రికమెండ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం సుప్రీంకోర్టులో మరి ఉండటం వల్ల ఈరోజు దానికి కూడా మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా వాస్తవంగా ఈ నికర జలాల పంపిణీలో ఎలుగొండ ప్రాజెక్టును మాత్రం చేర్చలేదు. ఇది ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి మనకి. ఎందుకంటే యాజ్ పర్ రికార్డ్ నికర జలాలు ఎలుగొండ ప్రాజెక్టు కానివ్వండి, నేను ఇందాక తెలియజేసినట్టుగా తెలుగు గంగ కానివ్వండి, గాలేరు నగరికి కానివ్వండి, హంద్రీనీవాకు కానివ్వండి మరి లేనటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా గుర్తు చేసేది ఏంటంటే ఎలుగొండ ప్రాజెక్టుకి ఈ ప్రాంతం అంతా వెనకబడ్డటువంటి ప్రాంతం ఇది, అలాగే వలసలు పోయేటటువంటి ప్రాంతం, ఫ్లోరిన్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి కనీసం మరి మన సోదరులు చెన్నై గారు మనం చెప్పినట్లుగా 10 టీఎంసీలు 10.7 టీఎంసీలు 15/1/2001 మరి అరుణటువంటి చీఫ్ ఇంజనీర్లు ఒక నివేదిక ఇవ్వడం ప్రభుత్వానికి. ఆ రోజు నెదర్మల్లి జనార్దన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి 10 టీఎంసీలు నికర జలాలు ఇవ్వాలని చెప్పినటువంటి విషయాన్ని కూడా మరి ఆయన గుర్తు చేశారు. ఈ విషయంతో పాటు వాస్తవంగా 43 టీఎంసీల నికర జలాలు అవసరం మన ఎలుగొండ ప్రాజెక్టుకి. ఈ 43 టీఎంసీల్లో మినిమం ఒక 25 టీఎంసీలైనా ప్రభుత్వం మరి యొక్క కృష్ణా నదిలో ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం 2130 టీఎంసీల్లో మనకు ఒక 25,000 టీఎంసీలైన నీరు కేటాయిస్తే, నికర జలాలు కేటాయిస్తే మన ప్రాంతానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే అన్న నారాయణ రెడ్డి అన్న గారు కానివ్వండి ఈ మధ్య నికర జలాల మీద వాళ్ళ పార్టీ తరఫున ఆందోళన చేశారు. ఆర్డీఓ ఆఫీస్ ముందు ఒక వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వారికి అభినందిస్తా ఉన్నా ఈ సందర్భంగా. అయితే అదే విధంగా అధికార పార్టీ సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు చెప్తానే ఉంటానంటే
ప్రతిపక్ష పార్టీలు మేము ఏం మాట్లాడినా ఏం చేసినా వాస్తవంగా కార్యరూపం తీసుకొచ్చే బాధ్యత అధికార పార్టీది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు పశ్చిమ ప్రకాశంలో మరి అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఎలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి మార్కాపురం, ఎర్రగొండపాలెం, అలాగే గిద్దలూరు, అలాగే కనిగిరి, మరి దర్శి నియోజకవర్గాల్లో మంచి మెజార్టీ తోటి వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి విషయం కూడా మీకు తెలుసు. మరి గిద్దలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి తర్వాత సెకండ్ మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీ 72,000 తోటి బట్టి గెలిచినటువంటి గిద్దలూరు నియోజకవర్గం అన్నా రాంబారావు గారు కూడా మనం చూస్తా ఉన్నాం. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అధికార పార్టీ నాయకుల్ని, వైసీపీ నాయకుల్ని, ఆ ప్రాంత ఎమ్మెల్యేలందరినీ కూడా, మీరు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురండి. కనీసం ఎలుగొండ ప్రాజెక్టుకి మీరు 25 టీఎంసీలు, కనీసం 43 టీఎంసీలు నికర జలాలు అవసరం. కానీ దాంట్లో సగమన్నా 25 టీఎంసీలైనా నికర జలాలు పంపిణీ జరిగే విధంగా ఈ నదీ జలాల పంపిణీలో మరి చొరవ తీసుకోవాలని చెప్పి కూడా నేను వైసీపీ నాయకుల్ని, ఈ ప్రాంత నాయకుల్ని, ఈ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి మంత్రివర్గంలో ఉన్నటువంటి సురేష్ గారిని, వాళ్ళందరినీ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా. అలాగే భూ నిర్వాసితులకి ఇప్పటికీ ఎప్పుడో 1996 సంవత్సరంలో ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 20 సంవత్సరాలు 96లో ప్రారంభిస్తే, ఆ రోజు 1290 కోట్లతోటి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఈ రోజు 5,000 కోట్ల రూపాయలు చేరుకో ఉంది. ఈ 5,000 కోట్ల రూపాయలు మరి బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇప్పటికి కూడా నీరు రానటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వ హయాంలో మనం చూసినట్లయితే దాదాపు 17 కోట్ల రూపాయలు కొల్లం వాగులో మట్టి దవ్వి బిల్లులు చేసుకున్నటువంటి ఘనత మనం చూసాం. ఈ రోజు ఈ ప్రభుత్వం చూసినట్లయితే మొన్న గేట్లు పెడితే గేట్లు లీక్ అయ్యి నీళ్లు మరి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భూ నిర్వాసితులు ఎవరైతున్నారో, ఎలుగొండ ప్రాజెక్టుకి భూ నిర్వాసితులు ఎవరైతున్నారో రైతులకి ఇప్పటికి కూడా మరి దాదాపు 7,000 మంది రైతులకి ఇంకా మరి నష్టపరిహారం చెల్లించినటువంటి పరిస్థితి, గృహాలు నిర్మించినటువంటి పరిస్థితి, ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా దారుణమైన విషయం. మీరు దీనికి సంబంధించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు, మరి స్థానిక నాయకత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. అలాగే ఈ యొక్క నికర జలాల సాధన కోసం ఒక యాక్షన్ ప్లాన్ ని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరినీ కలుపుకొని మనం ఏ విధంగా ముందుకెళ్తే ఈ నికర జలాలు సాధించుకోగలం అనే విషయాన్ని ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. ఒడ్డే శ్రీనివాస్ సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పొదిలి ప్రాంతాన్ని కూడా, పొదిలి మండలాన్ని కూడా ఎలుగొండ ప్రాజెక్టులో చేర్చాలనేటువంటి డిమాండ్ ను కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.